కూటమి సర్కార్పై జగన్ విమర్శలు చేశారు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయని అన్నారు. పేపర్ తయారీలో ఎవరెవరున్నారో చెప్పాలని అన్నారు. ఎంత మొత్తంలో ముడుపులు అందాయో నిగ్గు తేలాలని అన్నారు జగన్. విషయాలన్నీ బయటకు రావాలన్నారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు జగన్. మెగా డిఎస్సీ అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు. కానీ ఎందుకంటే ఇందులో 6100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, ఆయన ఇచ్చిన చరిత్ర కాదు, మేమిచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ 6100 పోస్టుల నోటిఫికేషన్ ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేసి ఈ 6100 పోస్టులు ఏవైతే మేమిచ్చినామో, మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు ఉన్నాయో వాటిని మళ్లీ తిరిగి తీసుకొస్తూ మొత్తంగా కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ నోటిఫికేషన్ లో చివరకు లీకులు చూస్తా ఉన్నాము, అక్రమాలు చూస్తా ఉన్నాము, స్కాములు చూస్తా ఉన్నాము, అవకతవకలు చూస్తా ఉన్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ 16,000 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తా ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటూ ఉంటాడు, రికార్డ్ అంటాడు.